ప్రతిష్టాత్మక శాసనసభ భవన నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక వాస్తుశిల్పం, తెలుగు సంస్కృతి సమ్మేళనంగా రాష్ట్ర ప్రజాస్వామ్య వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోంది ప్రభుత్వం. రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో అసెంబ్లీ డిజైన్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో చర్చించారు. శాసనసభ భవన డిజైన్, నిర్మాణ ప్రణాళిక, ఇంటీరియర్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, సుస్థిర నిర్మాణ విధానాలు, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో చర్చించారు. శాసనసభ భవనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, కళా వారసత్వం, ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 28, 29, 30 హైటెక్స్ లో. ఆధునిక అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపకల్పన చేయడంపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక వాస్తుశిల్ప సౌందర్యంతో పాటు భవనం వినియోగించే ప్రతి వర్గానికి సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయపడ్డారు. శాసనసభ సముదాయంలో సీఎం ఛాంబర్, స్పీకర్ ఛాంబర్, డిప్యూటీ స్పీకర్ ఛాంబర్, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ కార్యాలయం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశ మందిరం, మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాలు, శాసనసభ కమిటీల సమావేశ మందిరాలు తదితర విభాగాలను సమగ్రంగా ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు. అసెంబ్లీ పైన టవర్ నుంచి రాజధాని మొత్తం వీక్షించేలా నిర్మిస్తున్నామన్నారు మనోహర్. డీలిమిటేషన్ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లపై చర్చ జరిగిందన్నారు. 265 అసెంబ్లీ సీట్లు, 110 శాసనమండలి సీట్లకు అనుగుణంగా డిజైనింగ్ చేశామన్నారు మనోహర్. ఒక మంచి అనుభవం ఉండే విధంగా, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే, మీ అందరికీ తెలుసు, సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీలో ఉన్న శాసన సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు, సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. అమరావతి వైభవానికి ప్రతీకగా నూతన అసెంబ్లీ నిర్మాణం జరగాలన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీ భవన ఇంటీరియర్ డిజైన్స్, శాసనసభ్యుల సీటింగ్ ఏర్పాట్లు, సరికొత్త డిజిటల్ సాంకేతిక వసతుల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. రాజధాని ప్రతిష్టను ఇనుమడింపజేసేలా అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ భవన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలిచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన అసెంబ్లీ భవన నిర్మాణం జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది.